హరే కృష్ణ భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము భక్తుల యొక్క చరిత్ర సిరీస్లో చాలా మహాజనుడైనటువంటి మహాభక్తులలో ఉత్తమ భక్తుడైనటువంటి అంబరీష్ మహారాజ్ యొక్క చరిత్రను మనము తెలుసుకోబోతున్నాము. సో ఆచార్యులు మనకు బోధిస్తున్నారు ఏంటంటే, ప్రతి మానవుడి యొక్క లక్ష్యము భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు కావడం. ఎందుకంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేయడమే ప్రతి జీవుడి యొక్క పరమ లక్ష్యము. సో భగవంతుడి యొక్క కథా శ్రవణము కీర్తనం ఎంత ముఖ్యమైందో, భగవంతుడి యొక్క భక్తుల చరిత్ర దానికంటే ఎంతో ఉత్తమమైంది. ఇది ఎవరో చెప్పింది కాదు. ఒకసారి మదర్ పార్వతి శివుడితో అడుగుతారు, ఆరాధనలు అన్నింటిలోకెల్లా ఉత్తమమైనటువంటి ఆరాధన ఏంటి అని అడిగినప్పుడు శివభగవానుడు చెప్తున్నారు, ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదియానం సమరర్శనం. సో దేవి, ఆరాధనలన్నింటిలోకెల్లా ఉత్తమమైనటువంటి ఆరాధన విష్ణు ఆరాధన. సో విష్ణు ఆరాధన చాలా ఉత్తమమైంది. అంతేకాకుండా విష్ణు ఆరాధన కంటే కూడా ఇంకా ఉత్తమమైంది తదియా అంటే విష్ణువు యొక్క భక్తుల ఆరాధన. మరి ఆరాధన అంటే ఏంటి? మనం అనుకుంటాం ఆరాధన అనగానే పూజ చేయటము, అర్చన చేయటం. అదే కాకుండా భగవంతుడు ఈ ఆరాధనలో అంటే భగవంతుడిని చేరుకునే నవవిధ భక్తుల్లో శ్రవణం మొదటిది, కీర్తనం రెండవది. మరి శ్రవణం భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను శ్రవణం చేయటం చాలా ముఖ్యం. కానీ దానివల్ల భగవంతుడు ప్రసన్నమవుతాడు. కానీ భగవంతుడి యొక్క భక్తుల నామరూప భగవంతుడి యొక్క భక్తుల యొక్క చరిత్ర ఎవరైతే కీర్తన చేస్తారో, ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్లకు చాలా సులభంగా భగవంతుడి విశుద్ధ భక్తి లభ్యమవుతుందని మనకు చరిత్రలో చెప్తున్నారు. సో కాబట్టి అటువంటి భాగవతుల యొక్క పరమ భాగవతుల యొక్క చరిత్రలు మనం ప్రారంభించాము. ఈరోజు భక్త అంబరీషుడి యొక్క చరిత్ర మనము చూద్దాం. బ్రహ్మ రుద్రాదులతో పాటు విశ్వంలో ఉండేటువంటి యోగులు, జ్ఞానులు, తపస్సులు, లోక ఆరాధ్యులు, కర్మిష్ఠులు, చరాచర ప్రాణికి సముదాయము అందరూ పూర్తిగా దేవదేవునికి వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడి యొక్క అధీనంలో ఉంటారు. ఈ సృష్టిలో ఉన్నటువంటి మొత్తం ప్రతి ప్రాణి, ప్రతి జీవి అందరూ కూడా భగవంతుడి యొక్క అధీనంలో ఉంటారు. కానీ భగవంతుడు ఇక్కడ ఏమంటాడంటే, భగవంతుడు మరి ఎవరి అధీనంలో ఉంటాడు? తన భక్తుని అధీనంలో భగవంతుడు. అహం భక్త పరాధీనం, నేను నా భగవంతుడి యొక్క అధీనంలో ఉంటాను. ఎందుకు? నా విశుద్ధ భక్తుడికి ఆలోచనలన్నీ కూడా అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం. నా విశుద్ధ భక్తుడు ఎప్పుడు ఆయన ఆలోచనలన్నీ కూడా నా గురించే ఉంటాయి. నన్ను ఏ విధంగా సేవించాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. సో కాబట్టి నేను అటువంటి భక్తుడి యొక్క అధీనంలో ఉంటాడు. ఎందుకంటే హరిదాసుడు ఎప్పుడు నిష్కాముడై, అంటే ఎటువంటి తన స్వలాభం కొరకు, తన దేహ సుఖాల కొరకు ఎప్పుడు కోరుకోడు. ఎప్పుడు భగవంతుడిని తృప్తిపరచడమే ఆయన యొక్క జీవిత లక్ష్యంగా పెట్టుకొని జీవిస్తూ ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ మనకు ఆచార్యులు చెప్తున్నారు, ఈ సృష్టిలో ఇప్పుడైతే రాజరికం లేదు, పూర్వకాలము రాజులు ఉన్నప్పుడు అందరికంటే గొప్ప బలము రాజు యొక్క బలం చాలా గొప్పగా ఉండేది. రాజు మాట అందరు వినాల్సిందే. సో ఇక్కడ రాజబలం కంటే కూడా బ్రహ్మబలం చాలా గొప్పది అంటారు. అంటే బ్రహ్మబలం అంటే బ్రాహ్మణుల యొక్క బలం. తర్వాత రాజు కంటే మనకు కూడా తెలుసు, కుల గురువులు, బ్రాహ్మణులు వాళ్ళ యొక్క బలం చాలా గొప్పదని చెప్పేసి. సో రాజు బలం ముందు బ్రహ్మబలం చాలా గొప్పది. కానీ ఇక్కడ భగవంతుడు బ్రహ్మబలం కంటే కూడా తన యొక్క భక్తుడు విష్ణు భక్తుల బలం చాలా గొప్పది అని లీల ప్రూవ్ చేయడానికి కొరకు అంబరీష్ మహారాజ్ యొక్క చరిత్ర లీల ద్వారా భగవంతుడు మనకు ప్రూవ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం అంబరీష్ మహారాజ్ యొక్క జననంకు ముందు ఆ లీల చూద్దాం మనం. సో మను యొక్క తనయుడు నాభగుడు, అతని పుత్రుడే నాభాగుడు. అంటే మను యొక్క పుత్రుడు నభగుడు, నభగుడి యొక్క కుమారుడు నాభాగుడు. ఈ నాభాగుడు ఏంటంటే చాలా కాలం గురుకులంలో ఉంటాడు. సో ఇంకా చాలా కాలం గురుకులంలో ఉంటే ఏమనుకుంటారంటే, ఇంకా అలానే ఆయన బ్రహ్మచర్యం తీసుకొని ఇంకా ఇంటికి రావడమో, సో గృహస్థాశ్రమాన్ని స్వీకరించడమో అనుకొని
వాళ్ళ సోదరులు తన తండ్రి యొక్క ఆస్తిని అందరూ పంచేసుకుంటారు. తర్వాత ఈ నాభాగుడు వచ్చినప్పుడు అరే నా ఆస్తి నాకు ఇవ్వండి అంటే వాళ్ళు లేదు లేదు మేము ఆస్తి అంతా పంచుకున్నాం, నీ కొరకు ఒక ఆస్తి పెట్టాము, ఆ ఆస్తి ఏంటంటే తండ్రి. సో ఆ రోజుల్లో ఉంది చూడండి, ఆ తండ్రిని ఆయనకి అప్పచెప్పేసి నీ ఆస్తి తండ్రిని మెయింటైన్ చేసుకుంటూ ఉండు అని చెప్తాడు. అప్పుడు ఆయనకి ఏం తెలియదు పాపం. సో చిన్నప్పుడే ఆశ్రమంకి వెళ్ళిపోతారు. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి సో ఇలా నా సోదరులు మరి నిన్నే నా ఆస్తిగా అంటున్నారు అని చెప్పేసి అంటే అప్పుడు తండ్రి లేదు వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు అని చెప్పేసి అని, ఇంకా వాళ్ళు చాలా బలవంతులుగా ఉంటారు. సో అప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే సరే పర్వాలేదు, సో పలానా దగ్గర ఒక యజ్ఞం జరుగుతుంది, వాళ్ళు గోత్రికులు ఒక మహాయజ్ఞం చేస్తున్నారు, సో వాళ్లకు నువ్వు సహాయం చెయ్యు, వాళ్ళు ఆ యజ్ఞం ద్వారా వాళ్ళు స్వర్గలోకానికి దేవలోకానికి వెళ్ళిపోతారు, వెళ్ళేప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనము ఆస్తి నీకు ఇచ్చేస్తారంటే అప్పుడు వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. సో అప్పుడు నిజంగానే నాభాగుడు అయినటువంటి తండ్రి ఆజ్ఞానుసారం వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడం వల్ల వాళ్ళందరూ స్వర్గలోకానికి వెళ్తూ ఈ నాభాగుడికి ఆస్తి ఇచ్చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు నాభాగుడు ఇంకా ఇది నా ఆస్తి అని అనుకునే లోపల అక్కడ ఒక నల్ల అవతారం ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఇది లేదు నా ఆస్తి ఇది అని చెప్పేసి అతనితో అడుగుతాడు. ఇప్పుడు ఈ నాభాగుడు అంటే లేదు ఈ యజ్ఞంలో ఋషులందరూ నాకు ఆస్తి ఇచ్చారు అని చెప్తారు. అప్పుడు ఆ నల్లటి వ్యక్తి కాదు ఇది నాకు సమర్పించారని ఇద్దరు కలిసి సరే మా నాన్నని అడుగుదామని చెప్పేసి నభగుడి దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు గుర్తిస్తాడన్నట్టు ఆ నల్లగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కాదు స్వయంగా శివుడు. కాబట్టి యజ్ఞము దగ్గర వాళ్ళందరూ ఆల్రెడీ శివుడికి అర్పించారు, ఈ ఆస్తి అంతా కూడా అతనికి ఇచ్చేసాయి. అంటే చూడండి ఎలా తండ్రి యొక్క ఆజ్ఞలను ఆ వంశంలో ఎలా పాటిస్తున్నారు. ఇచ్చేయమని చెప్పగానే ఆ నాభాగుడు తనకు యజ్ఞంలో ఆ బ్రాహ్మణులు ఇచ్చినటువంటి ఆస్తి మొత్తం శివుడికి సమర్పించడం జరుగుతుంది. అప్పుడు శివుడు ఆ విధంగా ప్రసన్నమై మళ్ళీ తిరిగి నాభాగుడికే ఆ ఆస్తి మొత్తం ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో దాన్ని శివుడు తిరిగి ప్రసాదిస్తాడు. సో ఇటువంటి ఈ మంగళకరమైనటువంటి ఈ దివ్య చరిత్ర ఏంటంటే ఉదయ సంధ్యలలో ఎవరైతే శ్రద్ధగా వింటారో తర్వాత వారు దాన్ని కీర్తిస్తారో వాళ్లకు ఎంతో భగవత్ కృప భక్తుల కృప లభ్యమవుతుంది. అటువంటి నాభాగుని యొక్క కుమారుడే అంబరీషుడు. అంబరీషుడు ఎటువంటి వాడు? పరమ భాగ్యశాలి. అంతేకాకుండా ఈ సప్త ద్వీపాలన్నింటినీ కూడా పరిపాలన చేస్తూ ఉన్నాడు అంబరీషుడు. మొత్తం శాసనం అంబరీషుడిదే ఉంది. అంటే ఈ ప్రపంచం 7 ద్వీపాలతో అంటే వీటన్నిటితో కూడుకున్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా అంబరీషుడిది ఉంది. దీని మొత్తాన్ని కూడా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడు మనకి ఇక్కడ శ్రీమద్ భాగవతంలో చెప్పారు. అంటే చక్రవర్తి మనకి చిన్న పొజిషన్ ఉంటేనే మనం ఎంతో గర్వం అహంకారంతో ఉంటాము, కానీ ఆయన ఇంత మొత్తం విశ్వాన్ని పరిపాలిస్తూ శ్రీమద్ భాగవతము 9వ స్కందము 4వ అధ్యాయము 18-20 శ్లోకాల్లో మనకు చెప్తున్నారు ఏ విధంగా మనం ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఆయన చక్రవర్తి ఏ విధంగా ఉన్నారు, మనం ఒక చిన్న ఇంట్లో ఉన్నాము మనం ఏ విధంగా ఉండాలి. అంబరీష్ మహారాజ్ యొక్క చరిత్ర మొత్తం ఈ శ్లోకాలు ఈ 3 శ్లోకాల మీద డిపెండ్ అవుతుంది. సవైమన కృష్ణ పదార విందయో వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్మందిర మార్జనాదీషు శృతిం చకారాచ్యుత సత్కతోదయే ముకుందలింగాలయ దర్శనే దృశౌ తద్భృత్య గాత్ర స్పర్శేంగ సంగమం గ్రాణం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్యా రసనాం తదర్పితే పాదౌ అరేహ క్షేత్ర పదానుసర్పణే శిరో ఋషికేశ పదాభివందనే కామం చ దాస్యే నతు కామ కామ్యయా యతోత్తమ శ్లోకే జనాశ్రయరతి. సో ఇక్కడ ఈ 3 శ్లోకాల్లో మానవుడు ఏ జీవన విధానము ఏ విధంగా ఉండాలి అనేది మనకు బోధిస్తూ ఉన్నారు. మన అందరం కూడా మన యొక్క మనస్సుని ఎప్పుడు కూడా
శ్రీకృష్ణుడి యొక్క పాదార విందాల పట్ల ధ్యానము చేస్తూ ఉండాలి. మనస్సుతో స్టార్ట్ చేశారు. 2 వాక్కులను ఆ దేవదేవుని అంటే భగవంతుని యొక్క గుణాలకు యొక్క కీర్తనలో మనము మన వాక్కుని నియుక్తం చేయాలి. చేతులను ఆ భగవంతుని యొక్క మందిరాలను శుభ్రం చేయడానికి, భగవంతుని శ్రీ విగ్రహాలను అలంకరించడానికి, సో దీనికి భగవత్ ప్రసాదాన్ని వండడానికి కొరకు మన చేతులను వాడాలి. తర్వాత స్పర్శను, శ్రీకృష్ణుని భక్తులను స్పృశించడంలో మనము ఈ శరీరాన్ని వాడాలి. తర్వాత జ్ఞాన శక్తిని భగవంతుడికి అర్పించినటువంటి తులసి దళాలను వాసన చూడడంలో ఉపయోగించాలి. నాలుకని భగవంతుడి యొక్క ప్రసాదాన్ని ఆస్వాదించడంలో ఉపయోగించాలి. పాదాలను భగవంతుడి యొక్క హరిమందిర క్షేత్రాలను దర్శించడంలో ఉపయోగించాలి. పర్యటనలో మన యొక్క శిరమును భగవంతుడి యొక్క శ్రీహరి చెంత భగవంతుడి మందిరంలో భగవంతుడి శ్రీ విగ్రహం ముందు మొక్కడానికి మనము ఈ శిరస్సును ఉపయోగించాలి. ఇది ప్రతి నిత్యము అంబరీష్ మహారాజు ఆ నిత్య కర్మగా చేస్తూ ఉండేటువంటి వాడు. మనందరినీ కూడా ఆ విధంగా అంబరీష్ మహారాజు యొక్క అడుగుజాడల్లో ఎవరైతే నడుస్తారో వాళ్ళు ఎంతో భగవంతుడికి ప్రీతిపాత్రులు అవుతారు. అంతేకాకుండా అంబరీష్ మహారాజు ఏ విధంగా జీవన విధానం ఉందంటే, ఆయన పెద్ద చక్రవర్తి సామ్రాట్ అయిన గృహ కలాపాలలో, పుత్ర మిత్ర కళాత్రాదులలో, సంపత్తులలో, రాజ్య సంపదలలో, వస్త్రాభరణాలలో అక్షయమైన ధనరాశి, చాలా ధనరాశి ఉంది. అటువంటి ధనరాశులలో ఆసక్తి తగ్గిపోయింది మొత్తం. మనము ప్రపంచంలో ఏమైనా ధనవంతుడు అంటే ఫస్ట్ వాళ్ళ ఊరు నుంచి అలా స్టార్ట్ అవుతూ వాళ్ళ దేశానికి ప్రపంచం మొత్తం ధనవంతుడు. ఈ సంవత్సరం ఆయన ఉంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొకరు ఉండొచ్చు. కానీ అంబరీషుడి పరిస్థితి ఏంటంటే, ఆయన ఉన్నంతకాలం ప్రపంచం మొత్తాన్ని అంబరీష్ మహారాజే పరిపాలిస్తున్నాడు. కానీ అటువంటి ధన సంపత్తుల పట్ల ఆసక్తి లేదు అంబరీష్ మహారాజ్కి. ఆయనకు తగ్గట్టుగానే ఆయన సతీమణి భార్య కూడా అంత గొప్ప భక్తురాలు. సో వాళ్ళిద్దరు కలిసి ఆ భౌతిక సంపత్తుల పట్ల శ్రద్ధ లేదు. వాళ్ళిద్దరు కలిసి ఒకసారి ఏం చేశారంటే, 1 సంవత్సరం పాటు సో వ్రతాన్ని, ఏకాదశి అంటే ఉపవాస వ్రతాన్ని పాటించారు. తర్వాత ద్వాదశి వ్రతాన్ని నిర్వహించడానికి వాళ్ళు పూనుకున్నారు. ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత, అది కూడా ఏ సమయంలో, కార్తీక మాసంలో వచ్చింది. ఆ కార్తీక మాసంలో వాళ్ళు 3 రాత్రులు ఉపవాసం ఉండి తర్వాత ద్వాదశి పారాయణ చేయడానికి కొరకు బృందావనంలో ఇది యమునా స్నానం చేసి, అది కూడా మధువనంలో హరిని అర్చించారు. మధువనం అంటే మనకు గుర్తొస్తుంది, ధ్రువ మహారాజు కూడా 6 నెలలు మధువనంలో తపస్సు చేస్తారు. సో కాబట్టి బృందావనంలో మధువనం తపోభూమి అన్నట్టు. అక్కడ చాలా ఫాస్ట్గా భక్తికి సంబంధించినటువంటి రిజల్ట్ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మధువన దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు కూడా అక్కడ యమునా ఘాట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆ రోజు భగవంతుని అర్చన చేసి వాళ్ళు ఇంకా బ్రాహ్మణులకు కూడా వాళ్ళు సత్కారాలు చేసి పారాయణ చేయడానికి కోట్ల కొద్ది గోవులను కూడా దానం చేస్తారు. సిద్ధమవుతూ ఉంటే అక్కడికి దుర్వాస ముని రావడం జరుగుతుంది. ఆయన ఎవరు? మహాముని, ఆయన మహాయోగి మహాముని. సో అప్పుడు ఆయన ఎంతోమంది బ్రాహ్మణులను సేవిస్తాడు. సో దుర్వాస ముని వచ్చినప్పుడు దుర్వాస ముని కూడా ఆయనకు అతిథి మర్యాదలు చేసిన తర్వాత ఆయనకు కూడా ప్రసాదాన్ని రెడీ చేస్తూ ఉంటాడు. స్వామి మీరు కూడా ద్వాదశి ప్రసాదం తీసుకోండి అంటే, అప్పుడు ఆయన తన యొక్క నిత్య కర్మ ప్రకారం నేను యమునాలో స్నానం చేసి వస్తానని చెప్పేసి వెళ్ళి అక్కడ యమునా నది ఒడ్డున ఏం చేస్తాడంటే, యోగి కాబట్టి ఆయన ధ్యానంలో కూర్చోండి ఈ ద్వాదశి పారాయణ సమయాన్ని మర్చిపోతాడు. మర్చిపోయినప్పుడు అంబరీష్ మహారాజుకు ఆ సమయం పారాయణ సమయం అంటే ఆ సమయం లోపలనే చేయాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, తన దగ్గర ఉన్నటువంటి ఆ బ్రాహ్మణోత్తములకు అడుగుతాడు, ఇప్పుడు మరి ఇటువంటి పరిస్థితుల్లో నేను పారాయణ చేస్తే నా వ్రతం కంప్లీట్ అవుతుంది, కానీ ఒక అతిథి మహాయోగి బ్రాహ్మణుడు బ్రహ్మబలంలో చాలా గొప్ప బలాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, మరి ఎలా చేయాలంటే వాళ్ళ అడ్వైస్ ప్రకారము జస్ట్ ఆచమన చేసేంత వాటర్తో ద్వాదశి పారాయణ చేస్తాడు అన్నట్టు. చేసి ఆ దుర్వాస ముని గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ లోపల దుర్వాస ముని అసలే మహాయోగి తపస్వి, ఆయన యొక్క యోగ బలంతో చూస్తాడు అంబరీషుడు ద్వాదశి పారాయణ చేశాడు. అతిథిని ఆహ్వానించి అతిథికి అందులో అటువంటి బ్రాహ్మణుడికి
అపరాధం చేశాడని చెప్పేసి చూసి చాలా క్రోధంతో వస్తూనే తన యొక్క జటాజూటం నుంచి ఆయన కృత్య అనే రాక్షసుని సృష్టించి అంబరీష్ని సంహరించమంటాడు. ఆ రాక్షసుడు భూమే కంపించేట్టుగా అలా నడుస్తూ అంబరీషుడి మీదకి ఆయన అంటే వస్తూ ఉంటాడు సంహరించడానికి. అప్పుడు అంబరీషుడు భగవంతుడి యొక్క ధ్యానంలో ఉంటాడు. సో భగవంతుడు తన యొక్క భక్తులను ఎప్పుడు కూడా రక్షించడానికి సుదర్శన్ చక్రం రెడీగా ఉంటుంది. ఎప్పుడైతే అంబరీషుడు ఆ రాక్షసుని ప్రతిఘటించకుండా ఆయన భగవంతుడికి శరణాగతి పొందాడు ఇమ్మీడియట్గా. ఎలాగైతే పరీక్షిత్ మహారాజుకు మృత్యు ఆసన్నమైంది అని చెప్పేసి బ్రాహ్మణుడు శాపం ఇచ్చినప్పుడు బ్రాహ్మణుని ప్రతిఘటించలేదు, ఇక్కడ దుర్వాసముని కూడా ప్రతిఘటించలేదు. ఆయన భగవత్ శరణాగతి పొందాడు. ఎవరైతే భగవత్ శరణాగతి పొందుతారో భగవంతుడు ఏమన్నాడు భగవద్గీతలో, అనన్యాశ్చింత ఎంతో మాం ఏజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామిహం. భగవంతుడు అన్య చింతన లేకుండా కేవలము నా చింతన చేస్తూ ఎవరైతే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే భగవంతుడి యొక్క నామాన్ని భగవంతుడి యొక్క పాదపద్మాల ఆశ్రయాన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు భగవంతుడు మాటిస్తున్నాడు, యోగక్షేమం వహామ్యహం, వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటానని చెప్పేసి భగవంతుడు మాట ఇచ్చాడు. కాబట్టి అంబరీష్ మహారాజు భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించగానే సుదర్శన్ చక్రం వచ్చి రక్షించడానికి వస్తుంది. ఏ విధంగా? మొట్టమొదటిగా ఆ రాక్షసుని సంహరిస్తుంది సుదర్శన్ చక్రము. దాని తర్వాత ఈ రాక్షసుని సృష్టించి అంబరీషుడు మహాభక్తుడిని సంహరించడానికి ఎవరైతే పూనుకున్నారో దుర్వాసముని సంహరించడానికి దుర్వాసముని ఎంబడబడ్డది. ఆ దుర్వాసముని ఇంకా దాని యొక్క అగ్ని జ్వాలలు దాని ఆ యొక్క క్రోధం నుంచి తాను తప్పించుకోవడానికి ముల్లోకాలు తిరుగుతాడు, ఎవ్వరు కూడా రక్షించలేరు. బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు, బ్రహ్మ కూడా నేను రక్షించలేనని చెప్తాడు. తర్వాత కైలాసం వెళ్తాడు, శివుడు కూడా నేను నిన్ను రక్షించలేను అని చెప్తారు. అప్పుడు లాస్ట్కు భగవంతుడు విష్ణువు దగ్గరికి వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠానికి వెళ్ళి భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు. దుర్వాసముని, ఓ అచ్యుత, ఓ అనంత, జగద్రక్ష, భక్త జనాభీష్ట ప్రభు, నేను అపరాధిని, ఒప్పుకున్నాడు నా వల్ల అపరాధం జరిగింది, నేను అపరాధిని, దయచేసి నన్ను రక్షించు స్వామి, నీ భక్తుని పట్ల నేను అపరాధం చేశాను, ఈ ఘోరమైనటువంటి అపరాధం నుండి నన్ను రక్షించు, నీవు తప్ప ఇక రక్షించే వాళ్ళు ఎవరు సమర్థులు కారు, దయచేసి నన్ను రక్షించు అని చెప్పేసి ఎప్పుడైతే వేడుకుంటాడో భగవంతుడు అప్పుడు చెప్తున్నారు, సో నేను నా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్థితిలో నేను నా భక్తుడు అంబరీషుడి యొక్క పరాధీనంలో ఉన్నాను, నేను కూడా వివశుడిని, నేను రక్షించే స్థితిలో నేను లేను, అస్వతంత్రుణ్ణి, నేను స్వతంత్రుని కాదు, నా భక్తులు స్వతంత్రులు, నేను నా భక్తుల యొక్క అధీనంలో ఉంటాను, కాబట్టి నిన్ను ఇప్పుడు రక్షించాలంటే కేవలము నా శుద్ధ భక్తుడైనటువంటి అంబరీషుడు మాత్రమే నిన్ను రక్షించగలుగుతాడు, నేను నిన్ను రక్షించలేను అని చెప్పేసి విష్ణుమూర్తి చెప్పడము. అప్పుడు అంబరీషుడు దుర్వాసముని ఇమ్మీడియట్గా మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుడి దగ్గరకు వచ్చి ఆయన యొక్క పాదాలను ఆశ్రయించి గట్టిగా పాదాలను పట్టుకుంటాను, రక్షించండి అని చెప్పేసి. సో అది చూసి అంబరీషుడు మహాభక్తుడు, క్షత్రియుడు, దుర్వాసముని బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణుడు క్షత్రియుడి యొక్క పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన తనకు తానుగా సో ఆయన షై ఫీల్ అవుతూ, అరే ఒక బ్రాహ్మణుడు, ఉత్తమ బ్రాహ్మణుడు నా యొక్క పాదాలు పట్టుకోవడం సిగ్గు అనిపించి ఆయన సో దుర్వాసమునికి ప్రణామం చేసి అప్పుడు వేడుకుంటున్నాడు సుదర్శనుణ్ణి, ఓ సుదర్శన చక్రమా, నీవు అగ్నివి, పరమశక్తిమంతుడవైన సూర్యుడవు, నక్షత్రాధిపతి అయిన చంద్రుడవు, నీవే కాలము, ధరణి, ఆకాశము వంటి పంచభూతాలు, పంచ తన్మాత్రలు అయి ఉన్నావు. ఓ అచ్యుత ప్రియ, నీవు సహస్రారములు కలిగి ఉన్నావు, కాబట్టి దయచేసి నీవు ఈ దుర్వాసముని రక్షించండి, దుర్వాసముని హింసించడం నుంచి మీరు తప్పుకోండి అని చెప్పేసి చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాడు. అప్పుడు కూడా ఆయన శాంతించలేదు. సో అప్పుడు మళ్ళీ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను ఒకవేళ ఈ సంవత్సరం మొత్తం ఏదైతే తపస్సు చేశానో సో ఆ తపస్సు ఎటువంటి
అవరోధాలు లేకుండా కంప్లీట్గా భగవంతుడి యొక్క ప్రీత్యర్థము ప్లస్ అంతేకాకుండా సో నేను భగవంతుడికి చాలా ప్రీత్యర్థంతో భక్తి ఒకవేళ చేసి ఉంటే, భగవంతుడు నా భక్తి పట్ల ప్రసన్నమై ఉంటే దయచేసి మీరు శాంతించండి అని ఎప్పుడైతే వేడుకుంటారో అప్పుడు ఆ సుదర్శనుడు భక్తుడి యొక్క ప్రార్థనల వల్ల ఆయన రక్షింపబడతాడు. అప్పుడు సుదర్శనుడు యొక్క తాపం నుంచి, సుదర్శన యొక్క వేడి నుంచి దుర్వాసముని యొక్క రక్షణ కలుగుతుంది. ఎవరు ముఖ్యంగా మనం గుర్తించాలా, భగవంతుడి పట్ల అపరాధం చేస్తే భగవంతుడి యొక్క నామము ఆ అపరాధం నుంచి వాళ్ళు తప్పించుకోగలుగుతారు. కానీ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడికి ఎవరైతే అపరాధం చేస్తారో వాళ్ళను భగవంతుడు కూడా రక్షించలేడు. సో అప్పుడు భగవంతుడి యొక్క నామం కూడా రక్షించలేదు. శుద్ధ భక్తుడి యొక్క అపరాధం నుండి ఆ శుద్ధ భక్తుడు మాత్రమే రక్షించగలుగుతాడని చెప్పేసి మనకు ఆచార్యులు బోధిస్తూ ఉన్నారు. సో ఇక్కడ అంబరీషుడు ఈ లీల అయిపోయిన తర్వాత సో ఆయన కూడా ఆచార్యులు అందరూ కూడా బ్రహ్మచర్యము, గృహస్థ ఆశ్రమము, దాని తర్వాత గృహస్థ ఆశ్రమము తర్వాత ఏం చేస్తారంటే భగవంతుడు మనకు 4 ఆశ్రమాలను విధించారు. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము. అంబరీషుడు కూడా ఏం చేశాడంటే తన జీవితం గృహస్థాశ్రమంలో భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేస్తూ సో ఈ విశ్వాన్ని ధర్మ ప్రకారం పరిపాలించి కొంతకాలానికి గృహస్థాశ్రమాన్ని విరమించి వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించి తర్వాత సమానశీల సంపన్నులకు పుత్రులకు అతడు తన రాజ్యాన్ని పంచి తర్వాత వనాలకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే రాజ్యభారం ఉంటే ఎన్నో కారణాలు ఆ టైం డివైడ్ చేస్తూ కొద్ది సమయమే భగవంతుని సేవించే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే వానప్రస్థ లైఫ్ తీసుకుంటారో సంపూర్ణంగా భగవంతుడికే తన యొక్క సమయాన్ని కేటాయించి భగవంతుడి చింతన, భగవంతుడి ధ్యానము, భగవంతుడి సేవలో నియుక్తమై వాళ్ళు అంటే తన యొక్క గమ్య స్థానము భగవద్ధామము, తన యొక్క లక్ష్యము భగవంతుని సేవించడము. ఎవరైతే అటువంటి ఆల్రెడీ మనసులో ఫిక్స్ అయి ఉంటారు, ఎస్ నా యొక్క జీవిత పరమ లక్ష్యము భగవంతుని సేవించడము అని, సో ఇంకా వాళ్ళు ఈ భౌతికమైనటువంటి కార్యాల నుంచి ముక్తులై ఎలా ముక్తులు కాగలుగుతారు? వాళ్ళు ఏదైతే ఆయన క్షత్రియుడు, క్షత్రియ పరిపాలనలో ఆయన నియుక్తమయ్యాడు, దాని నుంచి అన్లెస్ అంటిల్ ఆయన రిటైర్మెంట్ తీసుకోకుంటే భగవంతుని సంపూర్ణంగా సేవ చేయలేడు. సో ఇలా భక్తుల చరిత్రల ద్వారా మనకు కూడా ప్రభుత్వం ఉద్యోగాల్లో, ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా రిటైర్మెంట్ లైఫ్ పెట్టారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే రిటైర్మెంట్ కాకముందే ఇంకొక అపాయింట్మెంట్, భౌతికంగా ఇంకో అపాయింట్మెంట్ తీసుకొని నేను యాక్టివ్గా ఉన్నా కదా, ఇంకా నేను పని చేయొచ్చు, ఇంకా డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటాం. కానీ భక్తుల చరిత్రల ద్వారా మనం యాక్టివ్గా ఉన్నప్పుడే మనం భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొంది భగవద్భక్తి చేస్తూ అపాయింట్మెంట్ అనేది ఇక్కడ కావాల్సింది కాదు, మనకు ఇంకొక ఉద్యోగం అంటూ ఉంటే భగవద్ధామంలో ఉద్యోగం అంటే భగవంతుని సేవ మనకు దొరికేట్టుగా ప్రయత్నం చేయాలి. అది భగవంతుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కానీ మనం అప్లై చేసుకొని దాన్ని ప్రిపేర్ అవుతే భగవంతుడు తప్పకుండా భగవద్ధామంలో మనకు భగవత్ సేవలో నియుక్తమయ్యేటువంటి వరాన్ని ప్రసాదించడానికి భగవంతుడు రెడీగా ఉన్నాడు. మనందరం కూడా ఇటువంటి భక్తుల చరిత్రలు వింటూ రోజు నిత్యం నిరంతరము శ్రవణం చేస్తూ భగవంతుడి యొక్క భక్తియుక్త సేవను అంబరీష్ మహారాజ్ ఎలాగైతే మన ప్రతి ఇంద్రియాన్ని ఏ విధంగా భక్తులు నియుక్తం చేయాలో మనకు బోధించారు, ఆ విధంగా మనం ఈ రోజు నుంచి భగవంతుడి భక్తిలో నియుక్తమవుతూ మనం భగవత్ కృపకు పాత్రులై భగవద్ధామం చేరుకోవాలని చెప్తూ ముగిస్తున్నాను. హరే కృష్ణ. సో దయచేసి ఇది ప్రతి ఒక్కరు కూడా మొదటి నుంచి లాస్ట్ వరకు వినండి. సో దీంట్లో మనము రేపు 5వ డేట్ నుంచి ఏకాదశి నుంచి మనకు జూలన్ యాత్ర ప్రారంభం కాబోతుంది. కాబట్టి దయచేసి మనము అంబరీష్ మహారాజ్ మొత్తం మన ఇంద్రియాలన్నిటిని కూడా ఏ విధంగా భక్తిలో ఉపయోగించాలో మనకు బోధించాడు. దాన్ని మనము ఈరోజు రేపటి నుంచి మనం ప్రారంభిద్దాము. హరే కృష్ణ.